ధమాకా తర్వాత హిట్ లేని రవితేజ బ్లాక్ బస్టర్ కోసం చేస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న మాస్ జాతర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో ఇదివరకే ధమాకా సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. మాస్ జాతర మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ మొదటి పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్లు సమాచారం. ఈ పాటకి భీమ్ సిసిరోలియా అద్భుతమైన సంగీతం ఇచ్చారట. ఈ పాట వస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతాయని భావిస్తూ ఉన్నారు. ఇకపోతే విడుదలకి కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి టైంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా స్టోరీ లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మాస్ జాతర సినిమాలో రవితేజ, నేను తాత మనవడి క్యారెక్టర్లో నటిస్తూ ఉన్నాము. సాయంకాలం అయితే చాలు మందేసి మరి ఇద్దరం కొట్టేసుకుంటాము. బ్రహ్మాండంగా రాయబడి అంతకు మించిన బ్రహ్మాండంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. థియేటర్లో మీరంతా నవ్వి నవ్వి సగం చచ్చిపోతారు అంటూ సినిమా రిలీజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. అటు తాత మనవడి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాల కోసం ఎదురు చూసినట్టు తెలుస్తోంది. మరి ఆగస్టు 27న థియేటర్లో చేయబోయే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి. వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ ప్లాన్ చేశారు. సింగిల్ సామాజ వర్గమన లాంటి సూపర్ హిట్లకు మాటలు అందించిన భాను భోగవరపు మాస్ జాతరతో దర్శకుడిగా పరిచయం అవుతూ ఉన్నారు. ధమాకాతో రవితేజకి బెస్ట్ జోడి అనిపించుకున్న శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి మాస్ మహారాజాతో జోడి కట్టారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. థియేటర్లో మాస్ పండగ ఖాయమని చెప్పారు. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం. శ్రీలీల, భీమ్ సిసిరోలియా, రవితేజ కాంబోలో వచ్చిన ధమాకా 100 కోట్ల కలెక్ట్ చేసింది. ఇప్పుడు మాస్ జాతర కూడా అదే స్థాయి హిట్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.